ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర కుక్క పిల్ల చూపిస్తే నన్ను కాపాడారు అంటున్నారు. మరి నేను రైల్లో అరకెలా వెళ్ళాను? అది అది ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా. చెప్పండి, ఎలా వెళ్ళాను? అది అది ఒక నిమిషం, మెసేజ్ వచ్చినట్టుంది. మా మేనేజర్ మెసేజ్ పెట్టాడు, అర్జెంటుగా మాట్లాడాలి. ఆగండి, ఇది కూడా అర్జెంటే కదండి. ఇది అంతకంటే అర్జెంట్ అండి. ఏంట్రా? అన్నయ్య, ఆ బ్యాలెన్స్ కదేంటో చెప్పవా? ఏ బ్యాలెన్స్ కదా? అదే అన్నయ్య, అమ్మువ్వా పాప రాజమండ్రి. చెర్రీ, తర్వాత చెప్తాను. అనే ప్లీజ్ అన్నయ్య, అలా అనుకో. నువ్వు అలాంటి నేను అన్యాయం అయిపోతాను. చెప్పే కదా పూర్తిగా చెప్పకుండా సగం కథ చెప్పేస్తే ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసినట్టు ఉంటుంది. ఆ కథ చెప్పినప్పటి నుంచి నీకెలా ఉందో గానీ ఆ టెన్షన్తో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. కొంచెం క్లైమాక్స్ గురించి చెప్పనయ్యా ప్లీజ్. అది మర్చిపోయే కథ అయితే కాదు, చెప్తాను. ఓకే ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అబ్బా, చెప్పండి, త్వరగా చెప్పండి. ఇందాక ఎక్కడున్నావు? అది గుర్తొచ్చింది. ఇంటికి తీసుకెళ్ళాం కదా, అక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్ల ఊరు నుంచి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా కుటుంబ సమస్యల కారణంగా స్టేషన్లో మేము నిన్ను వదిలేసుకోవాల్సి వచ్చింది. నా కళ్ళ ముందే నువ్వు రైలు బండిలో వెళ్ళిపోయావు. నిన్ను చూస్తూ కూడా ఏమీ చేయలేక అలాగే ఉండిపోయాను. కానీ నిజంగా దేవుడు చాలా గ్రేట్ అండి. ఆ రోజు విడిపోయిన మనల్ని ఈ రోజు ఇలా కలిపాడు. మీకు అర్థమవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.